నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈరోజు నా ముందున్న గెస్ట్, మన స్టూడియోకి స్పెషల్గా వచ్చినటువంటి గెస్ట్ బైరి నరేష్. సో బైరి నరేష్ గారు నా ముందున్నారు. బైరి నరేష్ గారి యొక్క ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూలన్నీ మీరు అందరూ చూసే ఉంటారు, నేను కూడా చూశాను. బట్ ఆ ఇంటర్వ్యూస్ నుంచి కింద కామెంట్ల రూపంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆ కామెంట్లు అన్నింటినీ సేకరించి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్లో ప్రధానంగా అంటే ఎక్కువగా ఏదైతే డౌట్ రిపీట్ అయిందో దాని గురించి ఒక వివరణ ఆయన దగ్గరనే కోరుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న జై ఇన్సాన్, ఎలా ఉన్నారు అన్న? ప్రధానమైన కామెంట్ ఒకటి నేను చూసిన వాటిలో ఎక్కువగా వినిపించినటువంటి కామెంట్, నాస్తికులకి, హేతువాదులకి, మనువాదులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అసలు? యాక్చువల్లీ మనువాదులకి నాస్తికులకి సంబంధం లేదు. ఓకే, మనుషులు రెండు రకాలు, భావవాదులు, భౌతికవాదులు. భావవాదులు అంటే ఏదో ఒక భావాలకు బందీ అయిన వాళ్ళు, అంటే నమ్మకాలతో ఉండేవాళ్ళు. భావము భౌతికంగా ఉన్నదాన్ని నమ్మేవారు భౌతికవాదులు, మెటీరియలిస్టులు అంటాం మనం. వీళ్ళు ఓన్లీ ఫీలింగ్స్నే నమ్ముతారు, ఒక ఉన్నది అనే కానీ వీళ్ళు ఉండిపోతారు. నమ్మకాలు భావవాదులు. భౌతికవాదులు భౌతికంగా ఉంటేనే నమ్ముతారు. ఓకే, ఈ భౌతికవాదులు చాలా రకాలుగా ఉంటారు. అంటే వీళ్ళకి ప్రాక్టికల్ లైఫ్ కావాలా? అంటే నిరూపణ కావాలి, కనిపించాలి, వినిపించాలి, పంచేంద్రియాల ద్వారా గుర్తించబడాలి. ఇప్పుడు నాకు దెబ్బ అని అనుకో, నొప్పి రూపంలో స్ఫురణకు వచ్చింది కాబట్టి దెబ్బ ఉంది అని నమ్ముతారు వీళ్ళు. ఇప్పుడు డుమ్ డిమ్ క్లక్ అని అనుకో, అది ఏంటో నీకు అని అర్థమైందా? డుమ్ డిమ్ క్లక్ అంటే అర్థం కాలే. ఎందుకు అర్థం కాలే? ఇది ఏంటిదో నీకు ఇంతకుముందు తెలియదు కాబట్టి ఇట్లే ఉంటాను. ఇది అంటే ఒక మంచి శాస్త్రవేత్త పేరు అన్నాను అనుకో, అప్పుడు నీ మైండ్లో ఒక మనిషి జుట్టుతోనో నీకు తెలిసిన ఒక సైంటిస్ట్ను ఊహించుకొని డూమ్ డింక్లే అంటే ఒక సైంటిస్ట్ అట అని నీ మైండ్లో భావాన్ని ఫీలింగ్ పెట్టుకుంటావు. ఓకేనా? కాబట్టి భౌతికవాదులు వీళ్ళనే పదార్థవాదులు అంటారు. ఏది లేదు, స్వర్గము, ఆత్మ, పునర్జన్మ, మరో జన్మ, కర్మ ఇవన్నీ నమ్మొద్దు అనే క్లారిటీ ఉన్నవాళ్ళు. నాస్తి, లేదు అనేవారు నాస్తికులు. ఓకే, ఇందులోనే మంచి మాటలు చెప్పేవారు చారువాకులు. ఇందులోనే లోకం హితం గురించి ఆలోచించేవారు లోకాయుతులు. పదార్థం ప్రధానం అనేవారు పదార్థవాదులు. తర్వాత గతితార్కిక భౌతికవాదాన్ని నమ్మేవారు. ఓకేనా? ఇట్లా దీనికి ఇంగ్లీష్ పదం ఎథిస్ట్. ఎథిస్ట్ అనేది ఒక కన్క్లూజన్. ఎథిస్ట్ కావాలంటే తను హేతువాది అయి ఉండాలి. అంటే హేతువు అంటే కారణము. ఇప్పుడు ఇది నువ్వు నన్ను నమ్ముమంటున్నావు, దీనికి కారణం ఏంటి అని కార్యకారణ సంబంధాన్ని అడిగి పరిశోధించే గుణం ఉన్న వాళ్ళని హేతువాదులు అంటారు. అందుకే కాస్త హేతుబద్ధంగా ఆలోచించమంటారు కదా. కాబట్టి హేతువాదులు అంటే కార్యకారణ సంబంధాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు హేతువాదులు. ప్రశ్నలు అడగడము, ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరు కూడా హేతుబద్ధంగా ఆలోచిస్తున్నట్టే. ప్రశ్నలు అడగకుండా నమ్మే వాళ్ళని నమ్మకస్తులు, వీళ్ళకు భక్తులు అంటారు. వీళ్ళలో ఏదో ఒక అతీత శక్తి లేదు అనేవాళ్ళు నాస్తికులు అన్నట్టుగానే ఏదో ఒక అతీత శక్తి ఉన్నది అనేవాళ్ళు హస్తి ఉన్నది అస్తికులు, ఆస్తికులు. ఏదో ఒకటి ఉన్నది అని నమ్మేవాళ్ళు ఆస్తికులు, లేదు అని నమ్మేవాళ్ళు నాస్తికులు. ఓకే, నిరూపిస్తే నమ్మేవాళ్ళు సైంటిస్టులు, మా పెద్దలు చెప్పిరని నమ్ముతానేటోళ్ళు భక్తులు. వీళ్ళు అనుకరిస్తారు, వీళ్ళు ఆలోచిస్తారు, ప్రశ్నిస్తారు, నిరూపిస్తేనే అనుకరిస్తారు. ఓకే, వీళ్ళు గుడ్డిగా అనుకరిస్తారు. వీళ్ళందరికీ ప్రశ్న ప్రధానం, ఆలోచన ప్రధానం, నిరూపణ ప్రధానం, చైతన్యం ప్రధానం. వీళ్ళు భావాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వీళ్ళకి భక్తులు కదా. వీళ్ళు క్రైస్తవంలో ఉన్నా, ఇస్లాంలో ఉన్నా, హైందవంలో ఉన్నా, జైనంలో ఉన్నా, ఇంకా దేనిలోనైనా ఉన్నా వీళ్ళకు నమ్మకమే ప్రధానం. వీళ్ళు అనేక రకాలుగా ఉండి మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మా ఆచారం గొప్ప, వీళ్ళు కొట్టుకు సచ్చే బ్యాచ్ వీళ్ళు. ప్రపంచంలో జరిగిన ప్రపంచ యుద్ధాల కన్నా ఈ 2-3 మతాల మధ్య జరిగిన గొడవల వల్ల చచ్చిపోయిన ప్రజలే ఎక్కువ. ప్రపంచం అశాంతితో ఉండడానికి, దుఃఖంతో ఉండడానికి, నిరంతరం బగ్గున మండిపోవడానికి కారణం వీళ్ళే. వీళ్ళు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని కొట్టుకసత్తారు. వీళ్ళేమో ఈ సమాజానికి ఏ సమస్య ఉంది, ఆ సమస్య కారణం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, కొత్తగా ఏ విషయాన్ని కనిపెడితే సమాజానికి మేలు జరుగుద్దని వీళ్ళని సైంటిస్టులు అంటారు, వీళ్ళని ఉన్మాదులు అంటారు.
ఇప్పుడు నాస్తికులు సైన్స్ ఫాలో అవుతున్నారు, లేకపోతే సైన్స్ నాస్తికులు ఫాలో అవుతుందా? నాస్తికులు అనేది ఒక పేరు మాత్రమే, వ్యక్తులు కారు, అదొక భావన. అంటే ఇప్పుడు మీరు సైంటిస్టులు అన్నారు కదా, నాస్తికులు అనే పదము నాస్తికులు పెట్టుకున్న పదం కాదు, ఆస్తికులు పెట్టిన పదం. ఓకే, అంటే వాళ్ళకి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గ్రంథాలలో వేదాలను నిందించేవారు నాస్తికులు, క్రమశిక్షణ లేని వాళ్ళు నాస్తికులు, దేవుణ్ణి ప్రశ్నించిన వాళ్ళు నాస్తికులు, వావి వరుస లేని వాళ్ళు నాస్తికులు. ఎవరైతే దేవాలను ప్రశ్నిస్తారో వాళ్ళు వచ్చే జన్మలో అత్యంత నీచమైన పుట్టుకబుడతారు అని ఈ మత గ్రంథాలలోనే నాస్తికుల గురించి వీళ్ళు రాసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు దేవుడు దయ్యం లేడనగానే వీళ్ళే 99 మంది ఉంటారు కదా, వీళ్ళందరూ అరే వీడు నాస్తికుడు రాని మా పేరుకు నాస్తిక అని వీళ్ళు పెడతారు తప్ప మాకు మేము నాస్తికులము అనే మా కులమో నాస్తికులం అనే ఒక తత్వము అదొక సెన్సెక్స్లో ఒక కాలము కాదు. మేము భారతదేశంలో అయితే చార్వాక లోకాయుతులము, ప్రపంచ స్థాయిలో అయితే సైంటిస్టులము. ఓకేనా, సైంటిస్టుల దారిలో నడిచే శాస్త్రీయంగా ఆలోచించే వాళ్ళము అని అర్థం. ఇందులో కూడా ఉంటారు కానీ వీళ్ళు బయటపడకపోవడం వల్ల, నాస్తిక అనే ముద్ర వీళ్ళ మీద పడకపోవడం వల్ల వీళ్ళు గమ్మున అవసరం ఉన్నప్పుడు మొక్కుతూ, అవసరమైనప్పుడు ప్రశ్నిస్తూ, వీళ్ళలో కూడా ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. వీళ్ళలో శాస్త్రవేత్తలు ఉంటారు. ఓకే, వీళ్ళలో అప్పుడప్పుడు దేవుళ్ళు. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఈ 3 దేవుళ్ళు ఉట్టియే అంటారు, మరి వీళ్ళ నాస్తికుల. ఈ హిందువులు మిగతా దేవుళ్ళ నట్టి మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దశావతారాలు మా గ్రంథాలని ఇవన్నీ ఉట్టియే అంటారు, వీళ్ళు నాస్తికుల కారు కదా. వీళ్ళు ముస్లింలు మా అల్లానే ఉంటాడు ఇవన్నీ ఉట్టియే అంటారు, వీళ్ళు నాస్తికుల. ప్రశ్న అన్ని మతాల్లో ఉంది, విమర్శ అన్ని మతాల్లో ఉంది, ఆలోచన అన్ని మతాల్లో ఒక భావన. ఓకే, కాబట్టి ఆలోచన, ప్రశ్న, నిరూపణ ఆ ప్రక్రియను నమ్మే వాళ్ళని ఇటువైపు, నాకు ప్రశ్న వద్దు, ఆలోచన వద్దు, మా ముత్తాత చెప్పిండు, మా తాత చెప్పిండు, నేను చేస్తా అనేటోళ్ళు వీళ్ళు. ఓకే, అంటే సమాజానికి మనువాదులు అంటే మనువు చెప్పిన సిద్ధాంతాన్ని పాటించేవారు మనువాదులు. మనువు సిద్ధాంతం ఏం చెప్పారు అని అంటే, భారతదేశంలో భారత రాజ్యాంగం ఉంది ఇప్పుడు. ఓకే, రాజ్యాంగానికి ముందు 1949 నవంబర్ 26న రాజ్యాంగం వచ్చింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. దానికంటే ముందు భారతదేశంలో ఉన్న చట్టము బ్రిటిష్ వాళ్ళు చేసిన 1935 చట్టము. ఓకేనా, దానికంటే ముందు బ్రిటిష్ ఇంగ్లాండ్ రాని 1700 సంవత్సరం నుంచి చార్టర్ చట్టాల ద్వారా, రెగ్యులేటింగ్ చట్టాల ద్వారా ఎవ్రీ 20 ఇయర్స్కి ఒకసారి మారుస్తూ వాళ్ళ పరిపాలనలో పెంచారు. ఇది కాకుండా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం, వ్యవహారం వాళ్ళ రాజు దగ్గర వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేశారు. రాజ్య వ్యవహారాల్లో మాత్రమే కొంతమేరకే మతం ఉండేది. అప్పుడు ప్రజల జీవితంలో ఈ మతం ఉండేది కాదు. ఎప్పుడైతే మతాల పేరుతో యుద్ధాలు జరిగాయో, మతం కోసం రాజ్య విస్తరణ జరిగిందో, అప్పటి నుంచి మతాలు వాటి పాత్రని రాజకీయం చేసుకున్నాయి. పాలకులు ఎప్పుడైతే ఈ మతం చాలా సులువుగా జనాలని మన చెప్పు చేతుల్లో పెడుతుందని అనుకున్నప్పుడు మతవాదం వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు అంతా మన దేశానికి మతవాదంతో ప్రమాదం ఉంది. అలా ఆ మతవాదులు నమ్మే గ్రంథము మను ధర్మశాస్త్రము. మనువు అనేవాడు ఒక గొప్ప వ్యక్తి అని, మనువు యొక్క తల నుంచి ఒక కులం పుట్టింది, అధ్యాపనం వాళ్ళ పని అని, భుజాల నుంచి ఒక కులం పుట్టింది, వాళ్ళు రక్షించడం పాలించడం వాళ్ళ పని అని, బొర్రా పిల్లల నుంచి ఒక కులం పుట్టింది, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు చేయడం వాళ్ళ పని అని, పాదాల నుంచి పుట్టిన వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళకి సేవలు చేయాలని వాళ్ళు రాసుకున్న గ్రంథం మనుధర్మం. మనుధర్మంలో స్పష్టంగా కుల విభజన ఉంటుంది. ఈ కులం వాళ్ళు ఇది చేయాలి, అలాగే స్త్రీలకు స్వాతంత్రం ఇవ్వకూడదు, తాను పుట్టగానే తండ్రి సంరక్షణలో, పెరిగినాక భర్త సంరక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలని చెప్తుంది. అదే మనుధర్మ గ్రంథంలో స్పష్టంగా ఒక తప్పు బ్రాహ్మణ సోదరుడు చేస్తే ఒక శిక్ష, క్షత్రియుడు చేస్తే ఒక శిక్ష, వైశ్యుడు చేస్తే ఒక శిక్ష, శూద్రుడు చేస్తే ఒక శిక్ష అని శిక్షలు వేరువేరుగా ఉంటాయి. ఎవరికి కేటాయించిన కుల ధర్మాన్ని వాళ్ళు పాటించాలని మనుధర్మం చెప్పుద్ది. అయినా మనుధర్మాన్ని పాటించే హిందూ సోదరులు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆ గ్రంథము ఈ కాలానికి సంబంధించింది కాదురా నాయన, ఆ యుగం వేరు, ఆ గ్రంథం వేరు, దానికి దీనికి సంబంధం లేదు, ఇది ఒక జీవన విధానం రా అని చెప్తే వీళ్ళు వినరు. అంటే ఇప్పుడు మనుధర్మ శాస్త్రాన్ని కూడా
కాలానికి అనుగుణంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నారు అని అన్నారు. దీన్ని మీరు నమ్ముతారా? అసలు నేనేమంటాను, ఇవన్నీ గొప్పవి అయితే, ఇవన్నీ మంచి అయితే కొత్తవి ఎందుకు వస్తాయి? నామగుడు చక్కగా ఉంటే పక్కన చేతిలో ఎందుకు తిట్లు పడతా అంటారు కదా. అవును. అవునా? నీ ధర్మము నీ గ్రంథము గొప్పదైతే, సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తే, అందరూ నీ ధర్మాన్ని, నీ ఆచారాన్ని, నీ గ్రంథాన్ని అందరూ ప్రేమతో ఫాలో అవుతారు కదా. బలవంతంగా నువ్వు దాన్ని కాపాడాల్సిన అక్కర్లేదు, ఇంకొకరి మీద దాడి చేయక్కర్లేదు, అరే మతం మారిపోతారని తలగొట్టుకో అక్కర్లేదు. నీ మతం గొప్పగా ఉంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు కదా. పరిగెత్తుకుంటూ రావట్లేదంటే లోపం ఉందని గుర్తించి మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది కదా. మన గ్రంథం గొప్పదే అయితే భారత రాజ్యాంగం అవసరం ఎందుకు వచ్చింది? క్వశ్చన్ కరెక్టే కదా. కాబట్టి మారితే నిలుస్తాము, మారకుండా అమాయకంగా అదే మంచిది అని అనుకుంటే నవ్వుల పాలవుతాం. ఇప్పుడు మనుధర్మ శాస్త్రాన్ని ఆర్ మనువు చెప్పే ఆ ఫాలో ఏదైతే ఉంటారో వాళ్ళని మనువాదులని మీరు అన్నారు. ఇప్పుడు నాస్తికులు దేన్ని ఫాలో అవుతుంటారు? అసలు వీళ్ళ అజెండా ఏంటి అంటే ఏం చెప్తారు మరి? థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మీ. ఫస్ట్ నాస్తికులు అంటే స్వర్గము, నరకము, ఆత్మ, పునర్జన్మ, దేవుడు, దయ్యము లేవు అనే క్లారిటీతో ఉన్నవాళ్ళు. ఓకే. ఇక నీకు కర్మ సిద్ధాంతమే నమ్మనప్పుడు పోయిన జన్మలో నేను చేసిన పాపమే ఇప్పుడు అనుభవిస్తున్నా అనుకోడు. దీనికి కారణం ఏంటి అని నిలదీస్తాడు. ఏది జరిగినా నా తలరాత అని పడుకొని ఉండడు. ప్రశ్నించి పరిష్కరించడం దిశగా ఆలోచిస్తాడు. ఏది జరిగినా దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తాడు నాస్తికుడు. దైవ కృత్పనో, తలరాతనో, పోయిన జన్మ పాపము అని నాస్తికులు అనుకోరు. ఇది అలాగే నాస్తికులు నమ్మే సిద్ధాంతము భౌతికవాదము, వాస్తవికతను నమ్ముతారు, నిరూపణను నమ్ముతారు. నమ్మకం అంటూ వాళ్ళకి ఉంటుందా? అసలు నాస్తికులు అనేది ఒక మతం కాదు కదా. నమ్మకం నాస్తికులందరూ ఒక వ్యవస్థ కాదు కదా. ఎవరికి వాళ్ళే ఉంటారు. ఒక సైంటిస్ట్ ఉంటాడు, నేను దేవుని నమ్మను అంటాడు, ఆయన నాస్తికుడు అని ముద్ర వేయడానికి వీల్లేదు. లేదా నువ్వు నాస్తిక సంఘమా అనడానికి వీల్లేదు. విషయం అర్థమవుతుందా? ఒక మతం అంటేనేమో ఒకే రకమైన ఆచార వ్యవహారాలను పాటిస్తూ గౌరవిస్తూ జీవించే వారిని ఆ మతస్థులు అని అంటారు. నాస్తికులకు అది లేదు. వాళ్ళు స్వేచ్ఛాజీవులు. వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టము, రాజ్యాంగాన్ని, ఆ దేశ చట్టాలని, రాజ్యాంగాలని గౌరవిస్తారు, పాటిస్తారు. ఒకవేళ వాళ్ళు పాటించకపోతే వాళ్ళు కూడా చెడ్డవాళ్ళే. నాస్తికులందరూ నా చుట్టాలేం కాదు, వాళ్ళందరి తరపున నేనేం మాట్లాడతానని వకాల్తా పుచ్చుకోలేదు. నాస్తికుడు దొంగ అయితే జైల్లో ఉండాల్సిందే కదా. నాస్తికుడు నేరస్తుడైతే శిక్షించాల్సిందే కదా. నాస్తికుడు సమాజానికి చెడు చేస్తే చెడు అని చెప్పాల్సిందే కదా. చేసే పనిలో మంచి చెడు ఉంటుంది. ఆ పనిలో అది చట్టానికి చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా అనేది ఉంటుంది తప్ప ఇది నాస్తికుల ధర్మం అనేది ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు ఈ దేశంలో 2 పిల్లల కంటే ఎక్కువ అనుకో, మేము నాస్తికులం, మేము 4 అంటామంటే నడుతుందా? లేకపోతే మేము రెడ్ సిగ్నల్ వేసినప్పుడు లేదు మేము నాస్తికులం, మేము పోతామని అంటే నడుతుందా? అంటే మీ ఇంటర్వ్యూలో ఒక కామెంట్ వచ్చింది, అది నాకు చాలా పర్సనల్గా ఖచ్చితంగా నేను అడగాలి అనుకున్నాను దీన్ని మిమ్మల్ని. ఒక మహిళ, ఒక బాయ్ ఎవరో రాశారు కామెంట్. ఒక పురుటి అంటే లైఫ్ ఏమంటారు, ప్రెగ్నెంటీతో ఉన్నటువంటి ఒక లేడీ హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్ళేటప్పుడు, డెలివరీ లోపలికి వెళ్ళేటప్పుడు ఆమె చాలా నవ్వుతూ వెళ్తుంది. ఎందుకనంటే ఒక బిడ్డకి జన్మనిస్తాను అని. సమ్వేర్ లోపల భయం ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. సో ఎందుకు అనంటే ఖచ్చితంగా ఆడ మనిషి అనే ఒక ఆవిడ ఒక వంశాన్ని డెవలప్ చేసే అంత అది ఉంది కాబట్టి అది దేవుడిచ్చినటువంటి ఒక ప్రకృతి, దాన్ని ఇంకా చాలా గొప్ప విషయం. సో ఆవిడ నమ్మకం మీద వెళ్తుందా లేకపోతే ఒక ఆడ మనిషిగా నేను నా బాధ్యత అనుకుని లోపలికి వెళ్తుందా అనేది మీలాంటి వాళ్ళు ఆన్సర్ చేస్తే వాళ్ళు వినాలి అనుకుంటున్నారు. ఇవన్నీ చిల్లర అనుకోట్టేయకండి. ఎందుకంటే బ్రదరు అసలు నాకు తెలిసిన సమాజాన్ని చెప్తాను, నేను ఊహల్లోకి వెళ్ళి కల్పితాలు చెప్పను. అంటే అసలు ఇక్కడున్న నీచమైన కుల వ్యవస్థ, అజ్ఞానంతో కూడిన అమాయకత్వంతో పుట్టిన పిచ్చి రోత కంపులో ఏ ఆడపిల్ల నవ్వుతూ వెళ్ళట్లేదు. మీకు నవ్వుతూ కనిపిస్తే అది మీ కళ్ళకు చెత్తవరలు వచ్చి ఉండొచ్చు, కానీ నాకు ఆడపిల్ల పుడుతుందేమో, ఇక నా బతికి ఇప్పటి నుంచి అయిపోయినట్టే, మా వంశం పోయినట్టే, ఆల్రెడీ ఫస్ట్ బిడ్డ పుట్టింది, ఇక మా ఆయన నన్ను ఏమంటాడో, మా అత్త నా ముఖం ఎట్లా చూస్తుందో అని భయంగా వెళ్ళేటోళ్ళు ఒకరు. గ్రహణం పట్టినప్పుడు అనుకోకుండా నేను కన్నిట్లు అనుకున్నా, లోపల నా పుట్టే బిడ్డ కన్ను లేకుండా పుడుతుందేమో అని భయపడేటోళ్ళు ఒకరు. ఏమో ఈ పైసలు ఇంత ఖర్చు అవుతున్నది, నా భర్త పెడుతుడో పెట్టడో అనేది ఒకరు.
నార్మల్ డెలివరీ అయ్యేది మా అమ్మకు మా నాన్నకు మా బంధువులందరికీ ఏమో నాకేమో ఆపరేషన్ తీసుకుపోతారని భయపడేటోళ్ళు. రక్త అవసరం ఉంటే రక్తం ఇవ్వాలని పుక్కిటికి వచ్చి ఇస్తే బాగుండు, మా భర్త రక్తమో మా అన్నతమ్ముల రక్తమో కాకుండా వేరేటోళ్ళ రక్తం వస్తే బాగుండు అనేటోళ్ళు కొందరు. ఈ పుట్టే టైము ఇది ఏ టైము, ఈ టైంలో పుడితే మరి కొడుకు జాతకం ఎట్టుంటుంది, నా బిడ్డ జాతకం ఎట్టుంటుంది అని ఆలోచించే చెత్త మొహాలు కొంతమంది. ఎవ్వరు ప్రశాంతంగా నేను పోతున్నా అని ఎవ్వరు ఉండరు బ్రదర్. పురిటి నొప్పులు అనేది సహజము, సహజంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే తన తల్లి కడుపులో ఒక క్రోమోజోమ్ తండ్రి వేశాడో ఆ క్రోమోజోమ్ డిసైడ్ చేస్తుంది ఆడపిల్లనా మగపిల్లనా అని. అది జైగోట్గా ఏర్పడి క్రోమోజోములు జతలుగా కావాల్సిన ఆకృతి వచ్చిన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత సహజ సిద్ధంగా నొప్పులు వచ్చి బయటికి రావాల్సింది. కానీ మనిషికున్న భయము, పిరికితనము, సౌకర్యాలు వీటన్నిటి వల్ల ఉన్న ఆధునిక సౌకర్యాల ద్వారా కోసి తీస్తున్నారు. కాబట్టి ఎవరు మీరు అనుకున్నట్టుగా నమ్మకము, సంతోషం ఇవి తొక్క తోటకూర ఏం లేదు. అన్ని అపోహలు, భయాలు. ఆ పుట్టే మనిషి మీరన్నట్టు ఒకవేళ ఆ భయాలు అపోహలతో ఉంటే ఏ ఒక్క ఆడపిల్ల కూడా ప్రెగ్నెంట్ అవ్వదండి. ఎవరన్నారు? అవ్వరు, డెఫినెట్గా అవ్వరు. ఇప్పుడు మీరు అన్న అపోహలతోనే ఉంటే డెఫినెట్గా ఏ ఒక్క అంటే అరే ఇప్పుడు నాకు ఎలా పుడతారు బ్రదర్, మీరు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, జర్నలిస్టే కదా, ఓ పని చేయండి, మీ చేతిలో కెమెరా ఉంది, సమాజానికి సత్యం చూపించాల్సిన వాళ్ళు మీరే. ఓకే, ఒక 50 మందిని ప్రెగ్నెంట్ లేడీలను తీసుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే వాళ్ళని, అమ్మ సంతోషంగా వెళ్తున్నావు అని అడగండి. అమ్మ ఈ క్షణంలో నీ మైండ్లో మెదిలే సమస్యలు ఏంటి తల్లి అని అడగండి. అప్పుడు కదా సత్యం తెలిసేది. అప్పుడు నేను కూడా నా అభిప్రాయం మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటా కదా. సరే చూద్దాం, ఆ టైం వచ్చినప్పుడు మీరు నేను టైం రాదు. ఏదో ఇప్పుడు నీకు చేత కాకపోతే వేరే ఏదో ఒక ఛానల్లోడన్నా అరే అమ్మ ఇదేంద్రా చూద్దాం రా అని ఆడపిల్లలు అడగలేకపోతారా, ఎంక్వైరీ చేయలేకపోతారా? చూద్దాం మరి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యాక మేబీ నిజంగా అది ఒక జరుగుతుందేమో. అది ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్. ఓకే, కలిసి కాపురం చేస్తారు ప్రకృతిలో సహజంగా. తల్లిదండ్రులం అవుతున్నామనే ఒక కాపురం కూడా ఒక నమ్మకంతో నడుస్తుంది కదా. అదేంటి బ్రదర్ కాదంట చెత్త కాకపోతే అట్లా అనుకుంటే ఇక నువ్వు రోజు ఇవాళ నీతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ అయిద్దా, రేపు అయిద్దా, ఇదేం పిచ్చి? పలానా ముహూర్తంలోనే మీరు కాపురం చేసుకోండి ముహూర్తం పెట్టే ఎదవల్లాగా మాట్లాడతావేంది నువ్వు? అది సహజం బ్రదర్. సహజమైన దాన్ని సహజంగా భావించాలి తప్ప నమ్మకం ఏం తొక్కలో నమ్మకం ఏంటి? 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా కాపురం చేస్తున్న పిల్లలు అవ్వట్లేరు అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజమా కాదా? కాబట్టి సహజత్వం అందాం, మాధుర్యం అందాం. ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ బ్రదర్. ఓకే, నాకు 2 మగ పిల్లల్ని ఇచ్చింది మా ఆవిడ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతకుముందు అంటే 3 నెలల దాకా తెలిసేది కాదు. ఒకవేళ 3 నెలల్లో తెలిసినా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈమె ప్రెగ్నెంట్ అనగానే ఎవరో మంత్రాలు చేతబడి చేసి కడుపులో కడుపులో మాయం చేస్తారనే భయం ఉండేది. ఎవరికి చెప్పుకోకపోయేది తెలుసా. 6 నెలలు 7 నెలలు 5 నెలలు అయిన తర్వాత శ్రీమంతం పేరుతో అప్పుడు అందరికి బయటికి చెప్పేటోళ్ళు. పుట్టేదాకా కూడా నమ్మకం లేదని భయపడే బతుకులు కొన్ని ఉండేది. పుట్టినాక కూడా బతుకుతారా సత్తారా అనే భయం. మనిషి పుట్టకనుండే బోలని మూఢనమ్మకాలు కడుపులో ఉన్నప్పుడే ఉండేవి. సో ఇప్పుడు కొంత మెరుగుపడింది. ప్రెగ్నెన్సీ అయ్యిందంటే పురిటి నొప్పుల బాధ ఉంటుంది. ఆ బాధ తగ్గించుకోవడం కోసం కొంత ఎక్సర్సైజులు కానీ లేదా ఫుడ్ డైట్ కానీ తర్వాత కొంత కౌన్సిలర్స్ కానీ లేదా అమ్మమ్మ అక్క చెల్లె భర్త దగ్గరగా ఉండి ధైర్యం. ఆమె ప్రకృతితో యుద్ధం చేసి ఇంకో మనిషిని కంటుంది కదా. సో అక్కడ కోయడమో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడమో అవన్నీ ఆమె పెయిన్ని తగ్గించడానికి కావాల్సిన ఆధునిక సౌకర్యాలు అన్నీ వస్తున్నాయి. అదంతా విజ్ఞాన ఫలం తప్ప నమ్మకమో సంతోషమో దైవకృపో కాదు. ఆపరేషన్ థియేటర్లో కరెంటు పోతే ఏం చేస్తావు? యూజ్లెస్ ఫెలో బ్యాటరీ పెట్టుకోలేదని డాక్టర్ మీద కేసు ఎత్తావా? దేవుడే కరెంటు తీసినట్టవా? అనవు కదా. కాబట్టి అన్ని నమ్మకాల చుట్టూ ప్రజలు పుడుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు, అలానే చస్తున్నారు. ఎస్, మూఢనమ్మకాల విషయంలో నాస్తికులు వెళ్తున్నటువంటి ధోరణి అంటే వాళ్ళు వెళ్తున్నటువంటి వే ఏదో ఉందో నిజంగా నరబలిస్తే మంచి జరుగుతుంది, లేకపోతే నరబలిస్తే మీకు గుప్త నిధులు దొరుకుతాయి, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి తీరుకి ఒక జర్నలిస్ట్గా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక్క నిమిషం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మీరు ఇందాకలు అన్నారు చూసారా, సహజత్వం మాధుర్యాన్ని కూడా ఉన్నట్టుగా చెప్పే వాళ్ళే నాస్తికులు అని చెప్పారు కదా. ఇంత సహజత్వాన్ని ఇంత మాధుర్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నటువంటి నాస్తికులకి ఈరోజు ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు, అక్కడక్కడ నాస్తికుల మీద కూడా అటాక్ జరుగుతుంటే ఏం మాట్లాడట్లేదు అనే కోణంలో కూడా వినిపిస్తూ ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు? నాస్తికులందరూ ఒక కులం కాదు, ఒక వర్గం కాదు, ఒక సంఘం కాదు, ఒక సముదాయం కాదు. ఎవరికి వాళ్ళు బతుకుతుంటారు బ్రదర్. ఒక్కొక్క సంఘం పెడతారు,
తనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ ఒక సముదాయంగా పెట్టుకొని ఆ సముదాయం నుంచి వాళ్ళ ఆశయాల మేరకు కలిసి పనిచేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రజల మద్దతు దొరుకుతుంది. ప్రభుత్వాలు కూడా ఎక్కువ మంది ప్రజలు నమ్మకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఎక్కడ ప్రభుత్వం నిందపడుతుందో అనేటువంటి అభద్రతా భావంలో ఉంటుంది. అది మంచిది కాదు. నాస్తికులు కూడా మనుషులు, వాళ్ళకు కూడా స్వేచ్ఛ, సమానత్వం, పౌరుని యొక్క హక్కులు అన్నీ వాళ్ళకు కూడా వర్తిస్తాయి. అలాగే ఇంతకుముందు జర్నలిస్ట్గా సంతోషిస్తానన్నారు. మీ కెమెరా ముందు మీ పేరేమన్నారు? ఆదిత్య యాంకర్ ముందు జర్నలిస్టులందరినీ సూటి ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఏదో ఒక మతం వైపు వంత పాడితే జర్నలిస్ట్గా ఉండే నైతిక అర్హత మీకు ఉండదు. సమాజాన్ని చూపించండి, నమ్మకాలని చూపించండి, భక్తిని గౌరవించండి, ఆ భక్తుల యొక్క ఫీలింగ్స్ని ప్రదర్శించండి. కానీ మీరు ఏదో ఒక మతం వైపు మాట్లాడారంటే ఫస్ట్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ యాజ్ ఏ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే ఒక మిర్రర్, జర్నలిస్ట్ అంటే ప్రతిబింబం, చూపించే, వినిపించే, కనిపించే వ్యక్తులు. మెజారిటీ ప్రజలు గొర్రెను బర్రె అన్నారని బర్రె అనేటువంటి వాడు జర్నలిస్ట్ కాడు. ఒక్కడు కూడా నిజం చెప్తే ఆ నిజం చెప్పే వ్యక్తి వాయిస్ను కూడా వినిపించేవాడు, అక్కడ ఉన్న భిన్నమైన భావాలని ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు ఉంచేవాడు జర్నలిస్టు తప్ప ఒక నాస్తికత్వానికో ఒక ఆస్తికత్వానికో బందీ అయినవాడు, ఒక మత బానిసత్వంలో ఉన్నవాడు జర్నలిస్టుగా ఎప్పుడూ పనికిరాడు. ఓకేనా? సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చూపించడమే ఆ కెమెరా. ఆ కెమెరాకి ఏ కులము, ఏ మతము. ఈ మైక్ నాయిస్ రిడక్షన్ కదా, ఇది సేవ్ చేస్తుంది కదా, దీని ఏ కులం, ఏ మతం. ఆ లైట్ది ఏ కులం, ఏ మతం. ఈ కుర్చీది ఏ కులం, ఏ మతం. రేపు కంప్యూటర్లో ఎడిట్ చేస్తున్నారు, దానికి ఏ కులం, ఏ మతం. విజ్ఞానంతో కదా నువ్వు సమాజానికి కనిపించాలి, చూపించాలి. దాంట్లో అజ్ఞానం కలిపితే ప్రధాన అజ్ఞాన ప్రచారకుల్లో మతం, కులం గజ్జిని ఒంటి నిండా పుణికించుకున్న పనికిమాలిన ఎదవల వల్ల జర్నలిజం భ్రష్టు పట్టిపోతుంది. సో ఫైనల్గా చెప్పండి, జర్నలిస్టులు అంటే ఇలా ఉండాలని చాలా చక్కని వివరణ ఇచ్చారు. మరి నాస్తికులు ఎలా ఉండాలి, వాళ్ళ వల్ల సొసైటీకి ఏం ఉపయోగం, ఆ ఉపయోగం వల్ల అసలు ఎలా ఉండబోతుంది సమాజం? ఒకటి మిత్రులారా, దేవుడు లేడు అన్న ప్రతి ఒక్కరు నాస్తికులు కారు. దయచేసి మీ కులాల్లో, మీ మతాల్లో ఎవరైనా బై మిస్టేక్లో ఏ దేవుళ్ళని నమ్మ అనగానే వాళ్ళందరినీ నాస్తికులు అని అనుకోకండి. అలాగే నాస్తికులైన వాళ్ళందరూ అన్ని దేవుళ్ళని, కులాలని, మతాలని తిడతారని అనుకోకండి. ఓకేనా? అలాగే నాస్తికులుగా గుర్తింపు పొందిన వారు రకరకాల రంగాలలో ఉంటారు. వాళ్ళు మీతోటి వాళ్ళే, వాళ్ళు మనుషులే, వాళ్ళు ఉద్యోగస్తులే, వాళ్ళు టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అన్ని రకాల వృత్తులలో ఉంటారు. వాళ్ళు ఫస్ట్ మీతో సమానం, చట్టం ముందు అందరూ సమానం. ఒక దేవుని నమ్మడం అనే విషయంలో వాళ్ళు నమ్మని వాళ్ళు, మీరు నమ్మిన వాళ్ళు, గంతే, తేడా ఏముండదు. అలాగే నాస్తికులకు కూడా, నాకంటే పెద్ద వయసు వాళ్ళకి నేను చెప్పలేను, ఎవరైనా నన్ను ఫాలో అవుతున్నవారో లేకపోతే నన్ను ఒక సోదరుడిగా, ఆప్తుడిగా, శ్రేయోభిలాషిగా భావించే వాళ్ళకి మాత్రం ఒకటి చెప్తాను. మనము ఇంకా పాలిష్డ్గా, ఇంకా ఉందాగా, ఇంకా సున్నితంగా, ఇంకా అనేక మార్గాలలో సత్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి, నిజాన్ని నిర్భయంగా చెప్తూనే ఉండాలి. ఆ క్రమంలో మనల్ని వేల కళ్ళు పరిశీలిస్తున్నాయి. ఎదుటివాడు 999 తప్పులు చేసినా వాడిని ఎవ్వడు ఏమనడు. ఒక్క వినాయక విగ్రహం పెట్టగానే ఆయన చాలా గొప్పోడు అయిపోతాడు. వాడు నలుగురిని రేప్ చేసినా, ముగ్గురిని చంపిండా, కబ్జా చేసి భూమి గుంజుకున్నాడా, వాడు దొంగనా లంగనా చూడు, విగ్రహదాత అన్నాకి జై అంటారు వాళ్ళు. వాడు నోటి నిండా పాన్ పరాకేసుకొని తుప్పుకుమని ఉంచిన, అమ్మాయికి వాటర్ బాటిల్ పొక్క చేసి పొడిచిన, పూల ఆమె మీద జల్లినా, వాడు జై శ్రీరామ్ అనగానే అందరూ జై శ్రీరామ్ అని వాడి వెనకాల జై కొడతారు. వాడి క్యారెక్టర్ కానీ, వాడి మంచితనం కానీ, వాడి నేర ప్రవృత్తి కానీ ఆ మతం మత్తులో ఉన్న మన అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు మన వెనకాల వెళ్తారు. మనం 99 మంచి పనులు చేసి ఎక్కడో ఒక చోట కోపంలోనో ఆవేశంలోనో ఒక చిన్న పదం తుల్లితే దాన్ని ఎడిట్ చేసి ఈ గబ్బు నాయాలు మన జీవితాలని గబ్బుల పాలు చేస్తూ ఉంటారు. 100% ఇంకా ప్యూర్గా ఉండండి, మరింత జాగ్రత్తగా ఉండండి, సమాజాన్ని ప్రేమించండి, మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించండి. చెప్తూ పోదాం. ఇంతకుముందు మన ముందు తరం వాళ్ళకి అచ్చులేసి పుస్తకాలు ముద్రించి అమ్మడమో, కరపత్రాలు వేసి పంచడమో చెప్పారు. ఇప్పుడు
మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, అలాగే టెక్నాలజీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చింది. వీటన్నిటిని ఉపయోగించుకొని మరింత మెరుగైన సమాజం కోసం 99% మంది ఉన్న భక్తులను కూడా కన్విన్స్ చేయడం కోసం చాలా జాగ్రత్తగా ప్రయత్నించాలని సూచిస్తున్నాను. నేను అందుకే నాలాంటి వాళ్ళందరి కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని పెట్టాను. ఆసక్తి ఉన్నవారు మాకు వాట్సాప్ చేసి మాతో జతగండి. దీని మీద కూడా ఒక చిన్న కామెంట్ వచ్చింది, అడగొచ్చా? 1000 కామెంట్లు ఉన్నాయి, ఎన్ని అడుగుతావు? పర్లేదు, ఇది ఒక్కటే లాస్ట్, అడగొచ్చా? నేను మీ ముందు కూర్చున్నానంటే అర్థం మీకు స్వేచ్ఛనిస్తూ మీ మీడియాకి, ఫోర్త్ ఎస్టేట్కి గౌరవం ఇస్తూ కూర్చున్నాను. మీరు ఏదైనా అడిగే హక్కు మీకుంది. ఎందుకు? నేను చెప్పడం వల్ల కొద్దిమందికే చెప్తా, మీరు అడిగి చూపించడం వల్ల ఎంతోమందికి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఏదైతే ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, దీని మీద కూడా చాలామందికి చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. అంటే దీని వెనకాల ఏదో జరుగుతుందని, మీరు అన్నట్టు ఎవరైనా సభ్యత్వం తీసుకోవాలంటే సంథింగ్ ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేస్తున్నారని, ఇలాంటివి కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏంటి అసలు దీని వెనకాల స్టోరీ? దీని వెనకాల ఏం లేదు. దీని వెనకాల వైట్గా ఉంది, ఓకే, ముందు కలర్ఫుల్గా ఉంది. సో ఇక్కడ మీరు ఏది రాస్తే గదే కనిపిస్తుంది. ఆ వైట్ వెనకాల చాలా ఉంది అనేది. ఇదైతే వైటే. మా ఇంటి నంబర్ తెలుసు, మా ఊరు తెలుసు, నా ఫోన్ నంబర్ అయితే మార్చుకునేటోని కాదు. ఒకవేళ ఇది వైట్ కాదనుకుంటే ఏం మార్క్ ఉందో మీరే చూపించాలి. అన్ని కెమెరాలకు ఆహ్వానం, అన్ని ఛానళ్లకు నా హృదయపూర్వక విన్నపం. ఈ తెలుపులో మచ్చలు కనిపిస్తే మీరు భూతద్దంలో చూపించండి, ఆ మచ్చల్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము. మేమైతే మచ్చలేనట్టుగానే జీవిస్తున్నాము. దీని ఎంట్రీ ఫీజు 100 రూపాయలు. మీరు చక్కగా మాకు 100 రూపాయలు చెల్లించి మా సంఘంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవచ్చు. ₹1 ఇవ్వకుండా మా నంబర్కు 7013160831కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మా వాట్సాప్ ఛానల్లో యాడ్ కావచ్చు, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కావచ్చు, మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు, మా సభలు సమావేశాలకు వచ్చి పాల్గొనండి, మొత్తం వీడియో తీసుకోండి, ఆడియో రికార్డ్ చేసుకోండి. మేము చెడ్డవాళ్ళం అనిపిస్తే సమాజానికి చెప్పండి చెడ్డోళ్ళని, మంచి వాళ్ళం అనిపిస్తే మాలాంటోళ్ళని మాకు పరిచయం చేయండి. మాకు సభ్యులు కావాలంటే కొంత ఫండ్ అయితే ఉండాలి కదా. దానికోసం మేము 100 రూపాయలు సభ్యత్వం కోసం 100 రూపాయలు పెట్టుకున్నాము. ఇంకా ఇష్టం కొద్దీ 500 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. దానికి ఒక చిన్న రసీదు ఇస్తాం, రసీదు లేకపోతే బుక్లో రాస్తాం. అక్కడ ఉన్న ఒక కమిటీ ఉంటుంది, అదంతా చూసుకుంటాం. ఎస్. సో మీరు ఏదైతే ఇలాంటి సమాజం కావాలనుకొని మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి సమాజం మీరు అనుకున్నట్టుగా ఉండాలని త్రూ మా ఛానల్ ద్వారా మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి మా గురించి ఎవరైనా ఏదైనా తప్పుగా పిచ్చిగా మాట్లాడితే వాళ్ళని అడగండి, ఆధారాలను క్రాస్ చెక్ చేసుకొని నమ్మండి, లేదా మమ్మల్ని అడగండి, నిర్ధారణకు రాకండి. గుడ్డిగా దేన్ని నమ్మొద్దు. దేవుడు లేడు, దయ్యం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, స్వర్గం లేదు, నరకం లేదు. ఇవన్నీ కల్పితాలు, వాటి చుట్టంగా కట్టుకథలు. వీటన్ని నమ్మకుండా స్వేచ్ఛగా జీవించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.